హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 22వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకము అంటే ఎక్కడ? మన ఇంటి ముందు, మన ఇంటి వెనకాల కాదు, మొత్తం భూమి దాని మీద మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో, అనాగరికులు, తెగలు, ఇంకా ప్రపంచం అంతా వ్యాపించిన ప్రతి ఒక్కరికి ఇది సువార్తట. కేవలం ఒకరికే కాదు, ఒక ఇంటికే కాదు, ఒక మనిషికే కాదు, ఒక కుటుంబానికే కాదు, లేదా ఒక ప్రాంతానికే కాదు. ఇది సువార్త. ఏంటి ఆ సువార్త అంటే? మంచి వార్త. ఏంటి ఆ మంచి వార్త అంటే? రక్షకుడు పుట్టి ఉన్నాడు. అలాగే ఆ రక్షకుడు శిలువ మీద ప్రాణాలను అర్పించాడు. అలాగే ఆ రక్షకుడు 3వ దినమున తిరిగి లేచాడు. పునరుద్ధానుడై దేవుడే తిరిగి లేచాడు. కాబట్టి ఈ సువార్త సర్వలోకానికి చెప్పాలి. మరి దేవుడు పుట్టాడు, దేవుడు చనిపోయాడు, దేవుడు తిరిగి లేచాడు. అయితే మరి మాకేంటి అంటే, నీవు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజు నీ శరీరము ఆత్మ విడి అయిపోతాయి, వేరైపోతాయి. అప్పుడు ఆత్మ దేవుడు తాను దయచేసిన ఆత్మట దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ దేవుని యొద్దకు నడిపించేదే దేవుడు. దేవుడు ఆత్మను నడిపిస్తాడు. వెలుగులోనికి ఆత్మ వెళ్తుంది, ఆత్మ వెలుగులో ఉంటుంది. అదే సువార్త. నరకం ఉండదు, పరలోకం ఉంటుంది. నరకంలోనికి వెళ్ళిపోరు దేవుని నమ్ముకున్న బిడ్డలు. నిజాయితీగా బైబిల్ పట్టుకుని, దేవుడా నువ్వు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు అని చెప్పి హృదయాంతరంగాల్లోంచి దేవునికి మొరపెట్టుకున్న వాళ్ళు నరకానికి వెళ్ళరు, పరలోకానికి వెళ్తారు. మనందరి యొక్క ఆశ అదే, పరలోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడితో పాటు ఉండాలి కదా. కాబట్టి ఇదే సువార్త. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తం కాదు. ఎవరు నరకానికి వెళ్ళిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. ఎవరు రోగులై మంచాల మీద ఉండిపోయి కన్నీరు కారుస్తూ గృహాల హాస్పిటల్ ఇల్లులాగా తయారైపోవడం దేవుని చిత్తం కాదు. దేవుడు స్వస్థపరచు దేవుడు ఆరోగ్యం ఇచ్చే గొప్ప దేవుడు. శాపాల నుంచి, పాపాల నుంచి, దరిద్రాల నుంచి దేవుడు విడిపించే సమర్థుడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.